ఫ్రెండ్స్, మనం ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. దీనికి ఒక ఆనియన్, 3 టమాటోస్ తీసుకున్నాను. మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మష్రూమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కర్రీలో చాలా బాగుంటుంది. ఈ టమాటోస్ని కూడా 3 చూపించాను కదా, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ టమాటాలన్నింటినీ మనం ప్యూరీ చేసుకుందాం. టమాటాలన్నీ ఇలా ప్యూరీ చేసుకోవాలండి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లము, వెల్లుల్లి, కాస్త జీడిపప్పు తీసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, జీరా పొడి, 5 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర కాజు లేకపోతే పల్లీలైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇలా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ మీద కళాయి పెట్టేసి మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ వేసుకున్నాము. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఇందులోనే మనం సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా, మష్రూమ్స్ బాగా మగ్గడానికి. మష్రూమ్స్ అన్నీ బాగా వేగాలి. అప్పుడు పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇదేంటి ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ వేసింది కదా, ఎండుమిర్చి పౌడర్ వేయకుండా ఎండుమిర్చి వేసిందని అనుకోకండి. ఎండుమిర్చి వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఆ డిఫరెన్స్ చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను పౌడర్ వేసినప్పుడు కర్రీ టేస్ట్, ఎండుమిర్చి వేసి మసాలాలు ఆడించినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం టమాటో ప్యూరీని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా పచ్చివాసన పోయే వరకు టమాటా పేస్ట్ని బాగా ఇట్లా వేయించుకోవాలండి. ఇదేంటి ఎండుమిర్చి ఒకటే చెప్పి ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ వేసింది కదా అనుకోకండి. నేను అవి ఇంట్లోనే ఆడిచి పెట్టుకున్నాను ధనియాల పొడి, అందుకే నేను ఇంట్లోది కాబట్టి అలాగే వేస్తున్నాను. టమాటా పేస్ట్ బాగా వేగి పైన అంతా ఆయిల్ తేల్పించండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేస్తాము. మనం ఇందాక మష్రూమ్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తామండి. ఇప్పుడు నేను మసాలా వేసాను కదా, ఇందులో కనేసి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్కి బాగా పట్టుకోవాలి.
కాసేపు మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి. అప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం మరిగించుకోవాలి. నేను మూత పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచుతున్నాను. అప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అందులో కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్గా లూజ్గా అయిపోతుంది కర్రీ. ఈ వాటర్ కూడా ఎందుకు వేసామంటే ఇది మష్రూమ్ అనేది కొద్దిసేపు ఉడికితే చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అందుకని నేను ఇందులో వాటర్ వేసాను. ఇందులో కాస్త ఫైనల్గా గరం మసాలా వేద్దామండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ గరం మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఇంకొకసారి మీకు వీడియోలో చూపిస్తానండి. ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగా మూత పెట్టుకొని వదిలేసేయాలి. కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైన వచ్చేస్తుంది. బాగా కర్రీ అంతా బాగా ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాము. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. కర్రీ అయితే రెడీ అయిందండి. నేను చూపించిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తున్న వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. Thank you for watching my videos. Bye bye.